హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. మన బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది ఆన్లైన్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్టింగ్గా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ప్రజెంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అన్నది తప్పనిసరి అనమాట. ప్రజెంట్ అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్కు క్రెడిట్ అవ్వాలంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అనేది తప్పనిసరి. అలాగే మినీ బ్యాంకుల ద్వారా మన ఆధార్ నెంబర్తో తంబేసి మన బ్యాంక్ అకౌంట్ సంబంధించి బ్యాలెన్స్ కానీ మన బ్యాంక్ అకౌంట్ సంబంధించి అమౌంట్ కానీ మనం మినీ బ్యాంకుల ద్వారా తీసుకోవాలంటే మన బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ అనేది లింకు తప్పనిసరి అనమాట. సో మన బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయిందా లేదా అనేది కేవలం 1 మినిట్లోనే తెలుసుకోవచ్చు అనమాట. ఇందుకు గాను ముందుగా మీరు ఏం చేస్తారంటే ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఆధార్ బ్యాంక్ లింక్ స్టేటస్ అని చెప్పి ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ మనకు ఈ విధంగా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మై ఆధార్ అని ఫస్ట్లోనే మనకు ఒక వెబ్సైట్ చూపిస్తుంది. సో ఆ వెబ్సైట్ని అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా మనకు ఆధార్ సంబంధించి మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లాగిన్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి కంపల్సరీగా మీ ఆధార్ కార్డుతో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లాగిన్ అయితేనే ఆధార్ బ్యాంక్ లింక్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంపల్సరీగా ఆధార్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ఆధార్కు మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ లింక్ అయి ఉండాలి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మన ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మన బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ ఉంటే కనుక ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని చూపిస్తుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ బ్యాంక్ నేమ్ అనేది చూపిస్తుంది, ఏ బ్యాంకుకు లింక్ అయిందో. అలాగే ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు యాక్టివ్లో ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఎప్పుడు లింక్ అయిందో కూడా చూపిస్తుంది అనమాట. సో ఇలా మీకు చూపిస్తేనే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది లింక్ ఉన్నట్టు అనమాట.